చాలామంది చెప్తుంటారు ఏఐ ఛానల్స్ మానిటైజ్ కావు, ఏఐ ద్వారా చేసినవి మానిటైజ్ కావు, మరియు రీయూజ్డ్ కంటెంట్ కూడా మానిటైజ్ కావు అని చెప్పేసి. ఇది శుద్ధ అబద్ధం. ఏఐ ద్వారా చేసినవి ఖచ్చితంగా మానిటైజ్ అవుతాయి, రీయూజ్డ్ చేసినా కూడా మానిటైజ్ అవుతాయి. కానీ దాంట్లో ఒకటి మనము ఒక వర్క్ చేసేది ఉంటుంది. ఆ వర్క్ అనేది పర్ఫెక్ట్గా చేస్తే, మన మైండ్ అనేది ఉపయోగిస్తే రెండు మానిటైజ్ అవుతాయి. రీయూజ్డ్ కంటెంట్ మానిటైజ్ అవుతుంది, మరియు ఏఐతో జనరేట్ చేసిన వీడియోస్ కూడా మానిటైజ్ అవుతాయి. అవి ఏమిటో తెలుసుకోవాలంటే మన ఛానల్కి వచ్చేసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతి ఒక్కటి చిన్న చిన్న డౌట్ కూడా క్లియర్ చేస్తూ ఉంటాం, కాబట్టి మీకు నోటిఫికేషన్ అందుతూ ఉంటుంది. వెల్కమ్ టు టాపిక్. మనకు ఫస్ట్ వచ్చేసి ఏఐ ద్వారా ఛానల్స్ మానిటైజ్ కావు అని చెప్పేదానికి, అవుతాయి అని చెప్పడానికి నేను చెప్పే సమాధానం ఏమంటే, ఇప్పుడు ఏఐ ఛానల్ మనము స్క్రిప్ట్ రాసుకుంటాం. ఫస్ట్ దేని ద్వారా రాసుకుంటాం? మనం చాట్ జీపీటీ ద్వారా రాసుకుంటాం. ప్రతి ఒక్కరికి తెలిసింది ఏమిటి? చాట్ జీపీటీ ద్వారా మనం రాసుకుంటాం, తీసుకుంటాం, స్టోరీ జనరేట్ చేస్తాం. ఫిల్మోరాలో టెక్స్ట్ వీడియో ఓపెన్ చేసి జనరేట్ చేసిస్తాం. డైరెక్ట్ వీడియో వచ్చేస్తుంది, డైరెక్ట్ ఆడియో వచ్చేస్తుంది, అప్లోడ్ చేసేస్తాం. అది ఖచ్చితంగా మానిటైజ్ కాదు. ఎందుకు అంటే మనం ఏం చేసినాం, దాంట్లో స్క్రిప్ట్ చాట్ జీపీటీ రాసింది, ఫిల్మోరా వచ్చేసి మనకు వీడియో తయారు చేసి ఇచ్చేసింది, ఏం ఎడిటింగ్ లేదు దాంట్లో. ఎందుకైతుంది మానిటైజ్? మన హ్యూమన్ టచ్ అంటే మనిషి యొక్క, ఇప్పుడు మనమైతే ఛానల్ ఓపెన్ చేస్తున్నాం, మనిషి యొక్క దాంట్లో పనితనం అనేది కనపడాలి. కనపడితేనే అది మానిటైజ్ అవుతుంది. అంటే మనం కనపడాలని కాదు, కనపడినా ఒక బెటరే, కనపడకుండా మన పనితనం అనేది దాంట్లో కనపడాలి. అప్పుడు ఖచ్చితంగా మానిటైజ్ అవుతుంది. ఎలా అంటే, ఇప్పుడు మనము చాట్ జీపీటీ ద్వారా స్టోరీ తీసుకున్నాం, స్క్రిప్ట్ తయారు చేసుకున్నాం పర్ఫెక్ట్గా, ఓకే, స్టోరీ తీసుకున్నాం, స్క్రిప్ట్ అయిపోయింది. దాని తర్వాత మనమే వేరే యాప్ ద్వారా చేసుకుంటాం దాన్ని. ఏమని? ఇమేజ్ జనరేట్ చేసుకుంటాం, ఇమేజ్ ద్వారా వీడియో జనరేట్ చేసుకుంటాం, తర్వాత మళ్ళీ ఎడిటింగ్ చేస్తాం. ఎడిటింగ్ అంటే మన వర్క్ మనం చేసినట్టు, అంటే మనం ఎంటర్ అయినట్టు. అంటే ఎడిటింగ్ అంటే మన కంప్యూటర్లో కానీ లేదా మొబైల్లో కానీ ఏదైనా ఎడిట్ చేస్తాం. ఎడిట్ చేసేటప్పుడు మనం ఏదైనా టెక్స్ట్ రాయడం, మధ్య మధ్యలో ఏదన్నా యాక్షన్ వేయడం, దాంట్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం. ట్రిక్స్ అనేసి మొత్తము సెట్ చేస్తూ ఉంటాం. అవన్నీ చేసినామంటే ఆ వీడియో మనదవుతుంది, ఏఐ ద్వారా కాదు. అది ఏఐ ద్వారా మనం జనరేట్ చేసుకున్న మన వర్క్ అనేది దాంట్లో కనపడుతుంది, కాబట్టి అది ఖచ్చితంగా మానిటైజ్ అవుతుంది. మీరు వాయిస్ ఓవర్ సొంతంగా ఇచ్చినారనుకోండి, అసలు ఏ ఇబ్బంది ఉండదు, డైరెక్ట్ మానిటైజ్ అయిపోతుంది. వాయిస్ ఓవర్ కూడా మీరు జనరేట్ చేసుకున్నారనుకోండి, ఎడిటింగ్లో ఉన్న మీ హ్యూమన్ టచ్ అంటే మన పనితనం దాంట్లో కనపడాలి. అంటే ఇప్పుడు ఏదైనా మాట్లాడుతున్నాం ఇప్పుడు మనం హ్యూమన్ టచ్ అంటున్నాం. హ్యూమన్ టచ్ అన్నప్పుడు మన ఒక పనితనం అన్నప్పుడు మన హ్యూమన్ టచ్ అని కింద వచ్చిందనుకోండి, ఒక లైన్ మాదిరి, అంటే అది ఒక హ్యూమన్ టచ్, అంటే మనం ఎడిట్ చేసినట్టు. అట్లనే ఏదైనా చెప్తా ఉంటే, ఏదైనా స్క్రోలింగ్ నెంబర్స్ కానీ ఏదైనా చెప్తా ఉంటే అవి కూడా ఎడిట్ చేస్తూ ఉంటే అది ఖచ్చితంగా మానిటైజ్ అయిపోతుంది. దాంట్లో ఏ సందేహం లేదు. ఏఐ ద్వారా మానిటైజ్ కావు అనేది శుద్ధ అబద్ధం. రెండోది ఒకటి వచ్చేసి, అంటే మనం వర్క్ ఖచ్చితంగా మన ఎడిట్ అనేది మన పనితనం దాంట్లో కనపడేటట్టు ఉండాలి. ఏ ద్వారా జనరేట్ చేసినా ఖచ్చితంగా మానిటైజ్ అవుతుంది, ఏ సందేహం లేదు దాంట్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రీయూజ్డ్ కంటెంట్. చాలామంది చెప్తూ ఉంటారు, మనము రీయూజ్డ్ వేరే వాళ్ళది తీసుకుంటే కాపీరైట్ వస్తుంది, రాదు, మనం మానిటైజ్ కాదని. 100% కాపీరైట్ వస్తుంది, మానిటైజ్ కాదు. కానీ మనం మైండ్ యూజ్ చేయాలి. వేరే వాళ్ళ వీడియో డౌన్లోడ్ చేసుకోండి, మీరు పూర్తి వీడియో డౌన్లోడ్ చేసుకొని, ఇప్పుడు నేను కనపడుతున్నాను కదా, పక్కన వీడియో రోల్ చేస్తూ ఉంటుంది 1/4. దాని గురించి నేను చెప్తూ ఉంటాను, అది ప్లే అవుతుంటుంది, అది మానిటైజ్ అవుతుంది. అంటే నేను కనపడుతున్నాను, అంటే నా టచ్ అనేది దాంట్లో ఉంది, నా వర్క్ అనేది నాకు కనపడుతుంది. లేదా దాంట్లో మధ్యలో వాయిస్ ఓవర్ ఇచ్చేయండి, దాని గురించి ఏదైనా కామెంటరీ చేయండి, ఏదైనా కామెడీ ఉంటే దాని గురించి ఇట్లా ఉంది నవ్వుకోండి అని చెప్పడము, అటువంటి చేస్తున్నామనుకోండి, ఖచ్చితంగా మానిటైజ్ అవుతుంది. రీయూజ్డ్ కంటెంట్ మొత్తం వీడియో మొత్తం వాళ్ళదే అప్లోడ్ చేసేయండి, కానీ మీరు కనపడండి, లేదా మీరు ఏదన్నా మధ్యలో కనపడుతురండి. అట్లా అయితే ఖచ్చితంగా రీయూజ్డ్ కంటెంట్ కూడా మానిటైజ్ అవుతుంది. దాన్నే తీసుకొని మీరు ఇప్పుడు నేను చెప్పిన మ్యాటరే మీరే కూర్చొని చెప్పినారనుకోండి, అది కూడా మానిటైజ్ అవుతుంది, దాన్ని కాపీరైట్ కిందికి రాదు. కాబట్టి రీయూజ్డ్ కంటెంట్ కూడా మానిటైజ్ అవుతుంది. ఇంకోటి, షార్ట్స్లో మనకు కొన్ని వీడియోస్ నచ్చుతూ ఉంటాయి, కామెడీ సీన్స్ ఉంటాయి, అవన్నీ తీసుకుంటాం మనం. అవన్నీ తీసుకొని ఒక 10 క్లిప్స్ తీసుకొని ఒక వీడియో తయారు చేసుకొని అప్లోడ్ చేసినాం అనుకోండి, అది కాపీరైట్ కిందికి వస్తుంది, మానిటైజ్ కాదు. ఎందుకు కాదంటే దాంట్లో మనం కనపడడం లేదు. దాన్ని 10 క్లిప్స్ తీసుకున్నాం, 10 యాడ్ చేసినాం, 10 అప్లోడ్ చేసేసినాం. అదే షార్ట్స్లో ఒక షార్ట్ ప్లే చేసిన తర్వాత మధ్యలో ఏదైనా యాక్షన్ ఇవ్వండి, మీరు ఏదైనా
పెట్టేసి కామెడీగా పెట్టేసి వేరే ఎడిట్ చేయండి. మీరు కనపడడం కానీ ఏదైనా రియాక్షన్ ఇవ్వడం కానీ ఏదైనా మధ్య మధ్యలో యాడ్ చేసి కొత్తగా ఏదైనా యాడ్ చేసి మీరు చేస్తే ఆ షార్ట్స్ కూడా వీడియో రూపంలో తయారైపోయి అది కూడా మనకు మానిటైజ్ అయిపోతుంది. ఆ విధంగా మన హ్యూమన్ టచ్ అంటే మన పనితనం దాంట్లో కనపడితే కూడా మనకు మానిటైజ్ అవుతుంది. మళ్ళీ రీయూజ్డ్ కంటెంట్ కూడా మనకు మానిటైజ్ అయిపోతుంది. ఏ టెన్షన్ లేదు. ఛానల్ మానిటైజ్ అవుతాయి, రీయూజ్డ్ కంటెంట్ కూడా మానిటైజ్ అవుతాయి. ఇది చెప్పడానికి నేను వీడియో చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు ఒక కామెంట్ ఖచ్చితంగా చేయండి. నాకు కూడా మోటివేషన్ దొరుకుతుంది. ప్రజెంట్ ఇంకోటి ఏమంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి, నేను షార్ట్ రూపంలో ఖచ్చితంగా మీకు సమాధానం ఇస్తాను. ఎందుకంటే పూర్తి వీడియో చూడలేదనుకోండి మీకు డౌట్స్ అనేది వస్తాయి. కాబట్టి పూర్తి వీడియో చూడడం మర్చిపోద్దు. ఓకేనండి, మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఓకే దెన్ బాయ్.